పెబుల్స్ తెలుగు. హలో, నేను రాజుని. నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావా? ఈరోజు నా బర్త్డే. నువ్వు నాతో కలిసి ఈరోజు గడుపుతావా? తప్పకుండా. మనందరం కలిసి ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాం. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఎన్నో చోట్లను చూడ్డానికి ప్లాన్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ రాజు. హ్యాపీ బర్త్డే నాన్నా. థ్యాంక్ యూ డాడీ. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా బర్త్డే పార్టీ ఎప్పుడు? నా ఫ్రెండ్స్ అంతా నాతో ఆడుకోవడానికి ఎప్పుడు వస్తారు? హ్యాపీ బర్త్డే రాజు. నీ బర్త్డే పార్టీ సాయంత్రం 4 గంటలకు. అందుకే కొంచెం సేపటి తర్వాత షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా? హాయ్, తప్పకుండా. భలే భలే. హలో, అర్జున్ని మాట్లాడుతున్నాను. అరుణ్. ఏమిటి, ఈ ఉదయం ఫ్లైట్కి వస్తున్నావా? సంతోషం. అలాగే, మేము తప్పకుండా ఎయిర్పోర్ట్కి వస్తాం. రాజు, ముంబై నుండి మీ అరుణ్ మామయ్య, మీ అత్తయ్య మాల, వాళ్ళ అబ్బాయి రాజీవ్ చెన్నై కోయంబత్తూర్ యాత్రలకు వస్తున్నారంట. వాళ్ళిప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు. మనం వాళ్ళని చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు ఈరోజు రాత్రికే కోయంబత్తూర్ వెళ్ళిపోతారంట. మనందరం ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి ఎయిర్పోర్టుకు వెళ్తున్నాం. అలాగే, వెళదాం. నేను షాపింగ్కి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తాను. షాపింగ్కి కొంచెం డబ్బు అవసరం. అందుకే వెళ్లేదారిలో బ్యాంక్లోంచి డబ్బులు డ్రా చేసుకుని వెళదాం. మనింట్లో చూసే కొన్ని వస్తువులు ఇక్కడున్నాయి. ఇది ఒక సోఫా. మనం సోఫా మీద కూర్చుంటాం. ఇది ఒక న్యూస్ పేపర్. మనం మన సిటీలో, దేశంలో, ప్రపంచంలో మన చుట్టూ జరిగే విషయాలను గురించి తెలుసుకోవడానికి న్యూస్ పేపర్ని చదువుతాం. ఇది ఒక పుస్తకం. మనం పుస్తకాలను వినోదం కొరకు, జ్ఞానం కొరకు చదువుతాం. ఇది ఒక ఫ్యాన్. గదిలో చల్లగా, సౌకర్యంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఒక టెలిఫోన్. మనకు దూరంగా ఉన్నవారితో మాట్లాడ్డానికి టెలిఫోన్లను ఉపయోగిస్తాం. ఇది ఒక గడియారం. రోజులో ఎంత సమయమైందో గడియారం మనకు తెలుపుతుంది. దీన్ని మనం ఎందుకు పెట్టుకున్నాం? దీన్ని సీట్ బెల్ట్ అంటారు. రాజు, మనం కారులో వెళ్లేప్పుడు దీన్ని తప్పకుండా పెట్టుకోవాలి. ఒకవేళ కారు సడన్గా ఆగితే దెబ్బలు తగలకుండా ఇది మనల్ని కాపాడుతుంది. డాడీ, మనం ఫాస్ట్గా వెళ్దామా? వద్దు రాజు, ఈ రోడ్లో గంటకి 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళాలి. మనం ఆ స్పీడ్ లిమిట్లోనే డ్రైవ్ చెయ్యాలి. లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. డాడీ, ఇక్కడ ఎందుకు ఆగాం? రెడ్ లైట్ సిగ్నల్ ఉంది కదా, అందుకనే ఆగాం. రాజు, అటు చూడు. రెడ్, గ్రీన్, ఆరెంజ్ లైట్లున్నాయే, వాటిని ట్రాఫిక్ సిగ్నల్స్ అంటారు. ఇవి ట్రాఫిక్ రాకపోకలను కంట్రోల్ చేయడానికి, యాక్సిడెంట్స్ని తప్పించడానికి హెల్ప్ చేస్తాయి. రెడ్ లైట్ వెలగ్గానే బండిని ఆపాలి. గ్రీన్ లైట్ వస్తే మనం వెళ్ళొచ్చు. ఆరెంజ్ లైట్ వెలిగితే సిగ్నల్ మారుతుందని అర్థం. ట్రాఫిక్ సిగ్నల్స్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఓ, ఇప్పుడు తెలిసింది. ఎవరు దిక్కపోయినా స్కూల్ బస్ని ఎందుకు ఆపుతారో. కారు ప్రయాణము చేసేటప్పుడు తీసుకోవలసిన భద్రతలు. మనం కారులో ప్రయాణించేటప్పుడు ఇక్కడ ఉన్న వాటిని చూస్తాం. రోడ్డు మీద మనం ఎన్నో రకాల కార్లను చూస్తాం. ఇది సీటు బెల్టు. మనం కారులో వెళ్ళేటప్పుడు సీటు బెల్ట్ను పెట్టుకుంటే భద్రంగా వెళ్ళవచ్చు. ఇది స్ట్రీట్ ల్యాంప్, అంటే వీధి దీపం. చీకటి పడినప్పుడు రోడ్డు మీద వెలుతురుగా ఉండడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇది స్పీడ్ లిమిట్ గుర్తు. ఏ రోడ్డు మీదైనా సరే ఇలాంటి సిగ్నల్ ఉంటే అది రోడ్డు మీద ఎంత స్పీడ్తో వెళ్ళవచ్చో తెలుపుతుంది. మనం ఎప్పుడూ ఆ స్పీడ్ లిమిట్లోనే వెళ్ళాలి. ఇది ట్రాఫిక్ సిగ్నల్.
రెడ్ లైట్ ఉంటే మనం ఆగాలి. గ్రీన్ లైట్ వేస్తే వెళ్ళవచ్చు. ఒకవేళ ఆరెంజ్ లైట్ గనక ఉంటే సిగ్నల్ మారబోతుందని దాని అర్థం. డాడీ ఇదేమిటి? దీన్ని బ్యాంక్ అంటారు రాజు. మన డబ్బుని ఇక్కడ దాచుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బుల్ని తీసుకోవచ్చు. బ్యాంకు వాళ్ళు మన డబ్బుని చాలా జాగ్రత్తగా ఉంచుతారు. కొంతకాలం అలాగే ఉంచితే వాళ్ళు మనకు ఇంకా కొంచెం ఎక్కువగా డబ్బిస్తారు. దాన్నే వడ్డీ అంటారు. నేనిప్పుడు నీ పార్టీకి కావలసినవి కొనడానికి కొంత డబ్బుని విత్డ్రా చేయబోతున్నాను. రాజు, దీన్ని క్యాష్ కౌంటర్ అంటారు. మనం డబ్బుని బ్యాంకులో వెయ్యాలన్నా తీసుకోవాలన్నా క్యాష్ కౌంటర్ దగ్గరికి రావాలి. నేను నా శాలరీ చెక్ను బ్యాంకులో వేసి నా పాస్బుక్ని అప్డేట్ చేయించాలి. డాడీ పాస్బుక్ అంటే ఏమిటి? పాసో ఫెయిలో చెప్పే రిపోర్ట్ కార్డా? కాదు రాజు, బ్యాంకు ప్రతి ఒక్క కస్టమర్కి ఒక అకౌంట్ తెరుస్తుంది. అందులో ఎంత డబ్బు వేశామో ఎంత డబ్బు తీశామో వాటి వివరాలుంటాయి. అప్పుడు వాళ్ళకి ప్రతి కస్టమర్ అకౌంట్లో ఎంత డబ్బు మిగిలి ఉందో తెలుస్తుంది. ఆ వివరాలన్నీ ఒక పాస్బుక్లో వ్రాయబడో లేక ప్రింట్ చేయబడో ఉంటాయి. దాన్ని వాళ్ళు కస్టమర్స్కిస్తారు. ఓ అలాగా. మరి శాలరీ చెక్ అన్నారు, అదేంటి? అంటే మీ జీతాన్ని చెక్ చేయడమా? ప్రజలెవరైనా ఎవరికైనా కొంత డబ్బు ఇవ్వాలంటే వాళ్ళు వాళ్ళకి చెక్స్ ఇవ్వచ్చు. ఇలాంటిది. ఒకవేళ వాళ్ళకాని బ్యాంక్ అకౌంట్ ఉంటే, మా ఆఫీసులో నా జీతం శాలరీ చెక్ ద్వారా ఇస్తారు. నేను దాన్ని బ్యాంకులో నా అకౌంట్లో జమ చేస్తాను. తరువాత నా ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. వావ్! అంటే బ్యాంక్లో చాలా పని జరుగుతుంది. అది కొంచెం కష్టంగా ఉంటుందా? అవును, నిజమే. చాలా పనుంటుంది, కష్టమే. ఈ రోజుల్లో చాలా బ్యాంకుల్లో ఇలాంటి కంప్యూటర్స్ ఉన్నాయి. ఎక్కువగా రోజువారీ పనులు చేయడానికి, అంటే డైలీ ట్రాన్సాక్షన్లు అవి చేయడానికి. డాడీ ఇదేంటి? దీన్ని ఏటీఎం అంటారు. ఇది ఒక ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఈ ఏటీఎం కార్డు సహాయంతో మనం డబ్బుని తీసుకోవచ్చు. మన అకౌంట్లోని బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. రోజూ ఏ సమయంలోనైనా సరే. ఒకవేళ బ్యాంకు మూసి ఉన్నా కూడా ఏటీఎంలు దాదాపు 24 గంటలు తెరిచే ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే, పగలు కానివ్వు రాత్రి కానివ్వు. ఇది డబ్బు. డబ్బును మనం ఎన్నో విధాలుగా వాడతాం. ఉదాహరణకు మార్కెట్లో ఏవైనా కొనడానికి, లేక స్కూల్లో ఫీజులవి కట్టడానికి. డబ్బుతో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది చెక్కు. మనం చెక్కుని ఎవరికైనా డబ్బు ఇవ్వడానికి కానీ లేదా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును తీసుకోవడానికి కానీ ఉపయోగిస్తాం. ఇది డిపాజిట్ స్లిప్. ఎవరైనా మనకు డబ్బిచ్చినా లేదా చెక్కులిచ్చినా మన బ్యాంక్ అకౌంట్లో వెయ్యడానికి ఈ డిపాజిట్ స్లిప్లను ఉపయోగిస్తాం. అలాంటి డిపాజిట్ స్లిప్లో మన బ్యాంక్ అకౌంట్ నెంబరు అది రాసి పూర్తి చేయాలి. అలాగే మనం వెయ్యబోయే డబ్బు మొత్తాన్ని, లేక చెక్కు వేయబోతే చెక్కు యొక్క నెంబర్ని, డబ్బైతే నోట్ల వివరాలను లేదా చిల్లర వివరాలను, తరువాత జమ చేసేటటువంటి తారీఖు మొదలైనవి రాయాలి. ఇది విత్డ్రా స్లిప్. మనం మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే దీన్ని ఉపయోగిస్తాం. అందులో మన అకౌంట్ యొక్క నెంబరు, ఆ రోజు తారీఖు, మనం తీసుకోబోయే డబ్బు యొక్క మొత్తం వివరాలు అందులో రాయాలి. ఇది పాస్బుక్. మన బ్యాంక్ అకౌంట్లోని పూర్తి ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ ఈ పాస్బుక్లో ఉంటాయి. మన అకౌంట్లో డబ్బుని జమ చేసిన తారీఖులు, డబ్బును తీసుకున్న తారీఖులు వగైరాలన్నీ ఉంటాయి. అప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు మిగిలిందో కూడా మనం చూసుకోవచ్చు. మనం మన పాస్బుక్లను క్రమంగా బ్యాంక్లో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. డిమాండ్ డ్రాఫ్ట్. దీన్ని డిమాండ్ డ్రాఫ్ట్ లేదా డీడీ అంటారు. కొన్నిసార్లు మనం ఎవరికైనా డబ్బునివ్వాల్సొస్తే చెక్కుకు బదులుగా ఈ డీడీని ఉపయోగిస్తాం. ఇది ఒకలా చెప్పాలంటే చెక్కులాంటిదే. డీడీ అయితే మనం ముందుగానే బ్యాంకులో డబ్బుని జమ చెయ్యాలి. అప్పుడు వాళ్ళు మనం ఎవరికైతే డబ్బునివ్వాలో వారి పేరు మీద డీడీనిస్తారు. ఇది ఏటీఎం, అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఏటీఎం మనకు కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేయడానికి సహాయపడుతుంది. ఎలా అంటే డబ్బులు తీసుకోవడానికి,
ఎంత డబ్బు బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి మనం బ్యాంకుకు వెళ్లకుండానే అంటే ఏటీఎం వద్దనే తెలుసుకోవచ్చు. దీనిలోని సౌకర్యం ఏమిటంటే ఇది 24 గంటలూ పనిచేస్తుంది. ఇది ఏటీఎం కార్డ్. ఏటీఎం కార్డ్ని డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వాడతారు. ముందుగా మనం ఏటీఎం కార్డ్ని ఏటీఎం లోపల పెట్టాలి. తర్వాత ఒక సీక్రెట్ నంబర్ని వాడాలి. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా పిన్ని వాడాలి. అప్పుడే మనం డబ్బుల్ని తీసుకోగలుగుతాం. దీని ఉద్దేశం ఏమిటంటే మనల్ని మనం ఏటీఎంకి పరిచయం చేసుకుంటాం. దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే ఇతరులు మన అకౌంట్ని దుర్వినియోగపరచలేరు. పోస్టాఫీస్ వస్తుంది. అక్కడికి ఒక నిమిషం వెళదామా? నాకు కొన్ని స్టాంపులు కావాలి. రాజు, దీన్ని పోస్టాఫీస్ అంటారు. ప్రజలు లెటర్స్ పంపాలనుకున్నా, టెలిగ్రాములు పార్సిళ్లు పంపాలనుకున్నా ఈ పోస్టాఫీస్ ద్వారా పంపవచ్చు. ప్రజలు తమ లెటర్స్ని ఇలాంటి పోస్టు బాక్సుల్లో పోస్టు చేస్తారు. అవి వీలుగా ఉన్న అన్ని చోట్లా ఉంటాయి. ఆ తరువాత ఆ లెటర్స్ అన్నింటినీ తీసి పోస్టాఫీసులకు చేరుస్తారు. ఆ తరువాత ఊర్ల ప్రకారంగా వాటిని విడివిడిగా పెడతారు. ఆ తరువాత వాటిని చేరవలసిన చోట్లకు పంపుతారు. ఆ తరువాత అక్కడి పోస్ట్ మ్యాన్ వాటిని చేర్చవలసిన అడ్రస్లకు చేరుస్తాడు. ప్లీజ్, నాకు ఓ 25 రూపాయల స్టాంపులిస్తారా? మమ్మీ, ఈ స్టాంపులు దేనికి వాడతారు? మనం పోస్ట్ ద్వారా లెటర్స్ని పంపాలనుకుంటే దాని విలువకు సరిపోయే స్టాంప్ని మనం కవర్ మీద అతికించాలి. ఇక్కడ ఈ కవర్ల మీద ఉన్నట్లు. మన ఉత్తరాలు చేర్చినందుకు పోస్టాఫీస్ చేసే సేవలకు మనం డబ్బు చెల్లించే విధానం ఇది. టెస్ట్ కాకుండా పోస్ట్లో ఇంకా ఏవేం పంపొచ్చు? మనం పార్సెల్స్ని కూడా పంపొచ్చు. గుర్తుందా, పోయినసారి నీ బర్త్డేకి రాజీవ్ ఢిల్లీ నుంచి పోస్ట్లో పార్సెల్ ద్వారా నీకో బొమ్మకారుని పంపాడు. ఓ అవును, నాకు గుర్తుంది. చాలా మంచి బొమ్మ. అయితే అంకుల్ పార్సెల్లో పంపించుంటారు. అవును, చూడు, వాళ్ళు బరువుగా ఉన్న పార్సెల్స్ని వెయ్యి చేస్తున్నారు. దానికి ఎక్కువ పోస్టల్ ఛార్జీ అవుతుంది. మమ్మీ, ఢిల్లీలోని మా కజిన్కి లెటర్ రాస్తే రేపు చేరుతుందా? లేదు రాజు, పోస్టల్ సర్వీస్ అంటే సహజంగా 3-4 రోజులు పడుతుంది. ఒకవేళ చాలా అర్జెంట్ అయితే స్పీడ్ పోస్ట్ అనే ఒక సౌకర్యం ఉంది. అందులో పంపితే లెటర్ 2వ రోజే చేరుతుంది. దీనికి డబ్బులు కొంచెం ఎక్కువే అవుతాయి. మనీ ఆర్డర్ అంటే ఏంటి? వేరే ఊరిలో ఉన్నవారికి డబ్బులు పంపే విధానమది. ఉదాహరణకు, ప్రతి నెలా నేను గ్రామంలో ఉన్న మా ముసలి మావయ్య కొరకు 1000 రూపాయలు మనీ ఆర్డర్ పంపుతున్నాను. నేనా డబ్బుని ఇక్కడ పోస్టాఫీసులో కట్టి మనీ ఆర్డర్ ఫామ్లో రాస్తాను. అందులో ఏవైనా చెప్పాలనుకున్నా కూడా రాయవచ్చు. మన ఊళ్ళో ఉన్న పోస్టాఫీస్కి అది పంపబడుతుంది. అక్కడ్నుండి పోస్ట్మ్యాన్ డబ్బుల్ని తీసుకొని మనం రాసిన విషయాలను మామయ్యకు వాళ్ళ ఇంట్లో అందజేస్తాడు. నాకు మన పోస్ట్ మ్యాన్ రామ్దయాల్ అంకుల్ తెలుసు. ఆయనకి లేడే? అతను నీకెలా తెలుసు? స్కూల్ రిపోర్ట్ కార్డ్ ఆయనే తెచ్చిస్తాడు. అప్పుడు మీ ముఖం చూడాలి. రామ్దయాల్ లెటర్స్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటాడు. వెళదాం పదా, ఎయిర్పోర్ట్కి లేట్ అవుతుంది. పోస్టాఫీస్. మనం పోస్టాఫీస్లో చూసే కొన్ని వస్తువులివి. ఇది ఒక పోస్ట్ బాక్స్. పట్టణాల్లోనూ టౌన్లలోనూ సౌకర్యంగా ఉండే వేర్వేరు చోట్లల్లో ప్రజలు తమ ఉత్తరాలను అందులో వెయ్యడానికి ఈ పోస్ట్ బాక్సులను పెడతారు. ఇది పోస్టేజ్ స్టాంప్. పోస్టు ద్వారా మనం పంపే ప్రతి కవరు మీద దానికి సరైన విలువ కలిగిన స్టాంపుని అతికించాలి. సహజంగా కవరు బరువు ఎంత ఎక్కువైతే అంత ఖరీదైన స్టాంపుని అతికించాలి. ఇది మనీ ఆర్డర్ ఫామ్. పోస్టు ద్వారా ఎవరికైనా మనం డబ్బులు పంపాలనుకుంటే ఈ ఫామ్ని నింపి పంపవచ్చు. మనం ఎవరికైతే పంపుతున్నామో ఆ స్థానిక పోస్టాఫీసులకు ఇది పంపబడుతుంది. అప్పుడు అక్కడుండే పోస్ట్ మ్యాన్ పంపబడ్డ వ్యక్తికి అందజేస్తాడు. ఇది పోస్ట్ పార్సల్. స్థానిక పోస్టాఫీసులో బుక్ చేసి మనం ఇటువంటి పార్సల్స్ని పోస్టు ద్వారా పంపవచ్చు. ఇది ఇన్లాండ్ లెటర్. మనం దీనిపైన సరైన అడ్రస్ను రాసి ఏ పోస్ట్ బాక్స్లోనైనా సరే వెయ్యవచ్చు. ఆ తరువాత అది దానికి సంబంధించిన వ్యక్తికి అందజేయబడుతుంది. ఇది పోస్ట్ కార్డ్. ఇన్లాండ్ లెటర్
మరియు ఎన్వెలప్ కంటే తక్కువ ఖరీదైనవి. కాబట్టి ప్రజలు తక్కువ ఖర్చుతో పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం రాయవచ్చు. ఇది పోస్టల్ ఎన్వెలప్. మనం మన లెటర్స్ని వ్రాసి లేదా ప్రింట్ చేసి దీని లోపల పెట్టి పంపవచ్చు. దీన్ని ఏ పోస్ట్ బాక్స్లోనైనా సరే పోస్ట్ చేయవచ్చు. మనం విజిటర్స్ టికెట్లు కొందాం. అప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి వెయిట్ చేయవచ్చు. ముందు ఫ్లైట్ వచ్చే టైంని చెక్ చేద్దాం. పర్వాలేదు, ఫ్లైట్ నంబర్ 999 ముంబై నుంచి వచ్చే విమానం 11 గంటలకు రావచ్చు. ఈటీఏ అంటే ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ అరైవల్. విజిటర్స్ నిల్చున్న చోట మనం వెళ్ళి నిలబడదాం పదండి. ఈ చోటుని ఏమంటారంటే నాకు తెలుసు ఇది ఏరోప్లేన్. కాదు రాజు, ఏరోప్లేన్ అది. ఈ చోటుని ఎయిర్పోర్ట్ అంటారు. విమానాలు దిగడం వెళ్లడం జరిగే చోటును ఎయిర్పోర్ట్స్ అంటారు. ఏరోప్లేన్లు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఓ, ఇంత త్వరగా చెన్నై వచ్చేసామా? భలే భలే. మీ మామయ్య ప్లేన్లో ముంబై నుంచి చెన్నైకి దాదాపు 2 గంటల్లో వచ్చేస్తారు. ఒకవేళ ఆయన రైల్లోగాని వస్తే దాదాపు 24 గంటలు లేదా ఇంకా ఎక్కువే టైం పడుతుంది. చూడు రాజు, వాళ్ళు వాళ్ళ లగేజ్ని తీసుకోవడానికి వెళ్లారు. వాళ్ళు ముంబై నుంచి ప్లేన్లో తెచ్చిన లగేజ్ కన్వేయర్ బెల్ట్ మీద వస్తుంది. హాయ్ రాజు, చూసావా, నీ బర్త్డేకి మేము చెన్నై వచ్చేసాం. అంకుల్, ముంబై నుంచి నాకు ఏం తెచ్చారు? రాజు, అలా అండం మర్యాద కాదు. ముందుగా వాళ్ళకి నమస్కారం చెప్పు. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. ఎలా ఉన్నారు? హాయ్ రాజీవ్. నాకు తెలుసు రాజు, నువ్వు ఎయిర్పోర్టుకు వస్తావని. అందుకే దీన్ని నా చేతిలోనే పట్టుకువచ్చాను. హాయ్, త్వరగా తీ. అందులో ఏముందో చూడాలి. అదేమిటి రాజు, ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గిఫ్ట్ని విప్పి చూడొచ్చు. థ్యాంక్ యూ అంకుల్. మనం ఎయిర్పోర్ట్లో చూసే కొన్ని వస్తువులివి. ఇది ఒక ఎయిర్లైన్ టికెట్. మనం ఫ్లైట్లో ప్రయాణించాలంటే ఇలాంటి టికెట్ని కొనుక్కోవాలి. ఇది విమానం. విమానం చాలా ఫాస్ట్గా వెళుతుంది. అందుకనే దేశంలోని ఏ చోటికైనా సరే కొన్ని గంటల్లోనే ఇది వెళ్ళగలదు. ఇది లగేజ్. మనం వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు మనతో సహజంగా ఎన్నో వస్తువులను తీసుకుని వెళుతూ ఉంటాం. అంటే మన బట్టలు, వ్యక్తిగత సామాన్లు మొదలైనవి. వాటిని నీటిగా ప్యాక్ చేస్తాం. దాన్నే లగేజ్ అంటారు. లగేజ్ ఎంత తక్కువగా ఉంటే ప్రయాణం అంత సౌకర్యంగా ఉంటుందని తెలుసుకోండి. ఇతను పైలట్. పైలట్ విమానాన్ని నడుపుతాడు. పైలట్ అవ్వాలంటే చాలా కష్టమైన ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రాం ఏమిటి అరుణ్? అర్జెంటు పనుంది, అందుకే ముందు మా చెన్నై బ్రాంచ్కు వెళ్ళాలి. అది అడయార్లో ఉంది. ఇక్కడ నుండి అడయార్ చాలా దూరమా? అంత దూరమేమీ కాదు. నేను నిన్ను కార్లో డ్రాప్ చేస్తానులే. నేను రాజుని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్తాను. మేం పబ్లిక్ బస్సులో వెళ్తాంలేండి. మాలా, నువ్వు మాతో వస్తావా? లేదు, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. రాజీవ్ కూడా అలసిపోయిన్నాడు, అందుకని అతను నాతోనే ఉంటాళ్లే. రాజు, ఇది బస్ కోసం క్యూ. ప్రజలు ముందు వచ్చినవారు ముందుగా అలా క్యూలో నుంచుంటారు. మనం ఎప్పుడూ క్యూలో సరిగ్గా నిల్చోవాలి. అప్పుడు అందరూ సౌకర్యంగా బస్లోకి ఎక్కగలుగుతారు. తోసుకోవడం, తొక్కిసలాట్లనేవి లేకుండా. ఒక్కోసారి అది చాలా డేంజర్ తెలుసా? ఎప్పుడూ గుర్తుంచుకో రాజు, బస్సులోకి పూర్తిగా ఆగిన తర్వాతే ఎక్కాలని. కదిలే బస్సులో ఎక్కడంగాని దిగడంగాని చేస్తే కిందపడి దెబ్బలు తగలొచ్చు. మనం బస్ స్టాప్లో వీటిని చూస్తాం. ఇది బస్సు. బస్సులు ప్రజల ప్రయాణ వాహనాలు. ఇవి నిర్ధారించిన మార్గాల్లో, నియమిత చోట్లలో ఆగుతూ వెళుతూ ఉంటాయి. ఇది బస్సు క్యూ. ఇలాంటి క్యూ వలన
ప్రజలు ఒకరినొకరు తోసుకోకుండా క్రమబద్ధంగా బస్సులోనికి ఎక్కడానికి, దిగడానికి సహాయపడతాయి. మమ్మీ, నేను కిటికీ పక్కన కూర్చుంటాను. అలాగే. మోడర్న్ షాపింగ్ మాల్కి ఒక ఫుల్ టికెట్, ఒకటి హాఫ్. అతనికి డబ్బులు ఎందుకిస్తున్నాం మమ్మీ? అతని బస్సు ఓనరా? కాదు రాజు, ఇది పబ్లిక్ బస్. ఇది గవర్నమెంటుది. ఇతన్ని కండక్టర్ అంటారు. అది అతని పని. అందరి దగ్గర్నుంచి సరైన డబ్బును తీసుకోవడం. అంటే బస్సులో ప్రయాణించే వారినుంచి. మనం బస్సులోంచి దిగేంత వరకు అతను మనకిచ్చిన టికెట్ని మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అంటే టీటీఈ ఏ స్టాప్లో అయినా సరే ఎక్కి చెక్ చేయొచ్చు బస్సులో ప్రయాణించే వారందరూ టికెట్ తీసుకున్నారా లేదా అని. మనం మన టికెట్ని ఆ టీటీఈకి చూపించాలి అతను వచ్చి అడిగితే. గుర్తుంచుకో, టికెట్ తీసుకోకుండా ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయినా సరే వెళ్ళడం తప్పు అని. రాజు, నువ్వు లేచి ఆ పెద్దాయన కూర్చోవడానికి నీ సీట్నివ్వు. గుర్తుంచుకో రాజు, మనం ఎప్పుడూ పెద్దలను గౌరవించాలని, వీలైనంత సహాయం చేయాలి అని. మనం దిగాల్సిన స్టాప్ వస్తుంది, వెళ్దాం పద. బస్సులో ప్రయాణించేటప్పుడు మనం ఇలాంటివి చూస్తాం. ఇది బస్సు టికెట్టు. మనం పబ్లిక్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కండక్టర్ వద్ద నుండి టికెట్లు కొనుక్కోవాలి. ఈ విధంగా డబ్బు చెల్లించుట వలనే బస్సులు నడపగలరు. ఇతను బస్సు కండక్టరు. బస్సులోని కండక్టరు యొక్క పని ఏమిటంటే బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు టికెట్లను ఇవ్వడం. ఈ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది మమ్మీ. అవును రాజు, చాలా పెద్దదే. దాని లోపల 200 కంటే ఎక్కువ షాపులున్నాయి. ఇలాంటి షాపింగ్ మాల్స్ వలన లాభం ఏమిటంటే దాదాపు షాపింగ్ అంతా ఒకే చోట పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం తప్పిపోతే అందుకే నా చేతిని గట్టిగా పట్టుకో మమ్మీ. భయపడకు రాజు, నా చేతిని గట్టిగా పట్టుకో. షాపింగ్ చేసినంతసేపు ఏమీ కాదు. సరే, ఏదేమైనా ఒకవేళ ఇంతమంది మధ్యలో నువ్వు ఒకవేళ తప్పిపోయినా భయపడకూడదు. నువ్వు మాల్ మేనేజర్ దగ్గరికెళ్ళి లేదా సెక్యూరిటీ ఆఫీసర్ వద్దకెళ్ళి అడగాలి సహాయం చేయమని. వాళ్ళు నీ పేరు అడిగి అనౌన్స్ చేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నన్ను వెతుకుతారు. చూడు, రామ్ అనే కుర్రాడు బహుశా తప్పిపోయినట్లున్నాడు వాళ్ళ డాడీ దగ్గర్నుంచి. అయితే గుర్తుంచుకో రాజు, ఒకవేళ తప్పిపోయినా తెలియని వారి దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలి. ఎవరైనా పోలీస్ మ్యాన్ దగ్గరకో లేదా మేనేజర్ లాంటి అధికారుల దగ్గరకు వెళ్ళాలి. అలాగే పబ్లిక్ ప్లేస్లో చాలా మంది ఉన్న చోట ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే జాగ్రత్తగా ఉండవచ్చు. అపరిచితులను గురించి నేను చెప్పింది బాగా గుర్తుంచుకుంటావు కదూ? అలాగే మమ్మీ. నేను తెలియని వాళ్ళ దగ్గరకు వెళ్ళను. వాళ్ళిచ్చే గిఫ్ట్స్, స్వీట్స్ ఏవి తీసుకును. ఈ రెడీమేడ్ గార్మెంట్ షాప్లో నీ బర్త్డే కొరకు నీకు కొత్త డ్రెస్ తీసుకుందాం రా. ఇటువంటి షాప్స్లో వేర్వేరు వయసున్నవారికి వేర్వేరు సైజుల్లో ఎన్నో రకాల బట్టలు దొరుకుతాయి. స్వాగతం, సుస్వాగతం. చెప్పండి, మీకు ఏం చూపించమంటారు? హాఫ్ స్లీవ్ షర్ట్, ఒక జత హాఫ్ ప్యాంట్స్ చూపించండి, కుర్రాడి సైజువి. మమ్మీ, రాజీవ్కి కూడా షర్ట్ కొందాం. లేకపోతే బాధపడతాడు నేను మాత్రం ఈ రోజు కొత్త డ్రెస్ వేసుకుంటే. అవును రాజు, చాలా మంచి మాట చెప్పావు. అలా ఆలోచించడం చాలా మంచి అలవాటు. ఇప్పుడేం చేయాలి? ముందుగా ఇది కొనాలన్న ఐడియా లేదు కదా, అందుకని బహుశా డబ్బులు సరిపోవు. గుర్తొచ్చింది, నా క్రెడిట్ కార్డుని వాడతాను. అయితే మనం డబ్బు ఇవ్వకర్లేదా మమ్మీ? క్రెడిట్ కార్డ్ ద్వారా ఇస్తే ఇప్పుడు క్యాష్ ఇవ్వనవసరం లేదు. కనుక రాజీవ్ కోసం ఒక షర్ట్ కొందాం. మనం డబ్బు ఇవ్వకర్లేదా? భలే, అయితే మనం ఇంకా కొనుక్కుందాం. వాటికి మనం డబ్బు చెల్లించాలి రాజు. అందులోని సౌకర్యం ఏమిటంటే వీటికి డబ్బు తర్వాత చెల్లించవచ్చు. చూడు రాజు, ఇది క్రెడిట్ కార్డ్. మనం క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే మనకి కార్డునిచ్చిన బ్యాంకు మనకు బదులుగా షాప్ వానికి డబ్బులిస్తుంది. తర్వాత మన దగ్గర్నుంచి బ్యాంకు వసూలు చేస్తుంది. మనం బ్యాంకుకి త్వరగా తిరిగిచ్చేసేలా చూసుకోవాలి. లేదంటే మనం ఎక్కువ చెల్లించాల్సొస్తుంది.
ఎందుకంటే బ్యాంకు మనకు వడ్డీ వేస్తుంది. ఒకవేళ మనం టైం లోపల కట్టకుంటే సహజంగా ఎంత ఎక్కువ కాలం తీసుకుంటే డబ్బు కట్టడానికి అంత వడ్డీ ఎక్కువవుతుంది. ఇక్కడి నుంచి కొన్ని సరుకులు తీసుకుందాం. అలాగే కొన్ని కాయగూరలు, పళ్ళు కూడా తీసుకుందాం. ఈ పళ్ళని చూడు, పైనాపిల్స్, యాపిల్స్, గ్రేప్స్, బనానాస్. ఈరోజు పార్టీ కొరకు కొన్ని కూరగాయలు, పళ్ళు కూడా తీసుకుని వెళదాం. ఆ బుట్టని ఎందుకు కొంటున్నావు మమ్మీ? నేను బుట్టను కొనడం లేదు రాజు. మనం షాపులోంచి కొనే వస్తువుల్ని తీసి ఇందులో పెట్టుకుని తరువాత వాటిని బిల్ వేసే చోటుకి తీసుకుని వెళ్ళాలి. ఇది సెల్ఫ్ సర్వీస్ షాప్. దాదాపు అన్ని సూపర్ మార్కెట్లలోనూ అంతే. మనం షాప్ అంతా తిరిగి మనకు కావలసినవి తీసుకుని వాటిని బిల్ చేసే కౌంటర్ దగ్గరకు తీసుకెళ్ళాలి బిల్ వేయడం కోసం. సరే, తీసుకుందామా? చూడ్రాజు, ఈ బ్రెడ్ ప్యాకెట్ మీద ఈరోజు డేట్ వేసుంది. అంటే ఇది ఫ్రెష్దన్నమాట. మనం ఎప్పుడూ ఫ్రెష్గా ఉన్న వాటినే ఎంచుకోవాలి. చాలా సామాన్ల ప్యాకింగ్ మీద అవి ఎంతకాలం వరకు ఫ్రెష్గా ఉంటాయో కూడా డేట్ వేసి ఉంచుతారు. ఒకవేళ చాలా పాతదైతే దాన్ని మనం తీసుకోకూడదు. రాజు, బిల్ ఇవ్వగానే అందులో అన్నీ సరిగ్గా ప్రింట్ అయ్యాయో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఇందులో అన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం పార్టీకి వచ్చే మీ ఫ్రెండ్స్ కొరకు చిన్న గిఫ్ట్స్ కొందాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పార్టీ కొరకు అన్నీ రెడీ చేద్దాం రాజు. షాపింగ్ మాల్. మనం షాపింగ్ మాల్లో చూసే కొన్ని వస్తువులివి. బట్టలు. ఇటువంటి బట్టల్ని మనం రెడీమేడ్ గార్మెంట్ షాపుల్లో చూడవచ్చు. ఇవి కొన్ని కూరగాయలు. వీటిని మనం కూరగాయల స్టాల్లో చూడవచ్చు. ఫ్రూట్స్ అంటే పళ్ళు. మనం ఫ్రూట్స్ స్టాల్లో చూసే కొన్ని ఫ్రూట్స్ ఇవి. ఇది క్రెడిట్ కార్డ్. సహజంగా క్రెడిట్ కార్డులను బ్యాంకులిస్తాయి. డబ్బులివ్వకుండా షాపుల్లోని వస్తువులను ఆ కార్డు పరిమితి లోపు వరకు కొనుక్కోవచ్చు. బ్యాంకు ఆ డబ్బులను షాప్ వారికి చెల్లించి ఆ తరువాత మన దగ్గర నుండి తీసుకుంటారు. డెబిట్ కార్డ్. ఇది డెబిట్ కార్డ్. డెబిట్ కార్డులు కూడా దాదాపు క్రెడిట్ కార్డుల్లాగే ఉంటాయి. అయితే ఇందులోని తేడా ఏమిటంటే అది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటుంది. మనం డెబిట్ కార్డ్ని ఉపయోగించి ఏమైనా కొంటే వెంటనే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీయబడతాయి. డెబిట్ కార్డులు కూడా దాదాపు ఏటీఎం కార్డుల్లాగే ఉపయోగపడతాయి. ఓ, పూరీలు నాకెంతో ఇష్టం. నాకింకా కావాలి. ప్లీజ్ మమ్మీ, ఇవ్వవా? కావాలంటే తీసుకోవచ్చు రాజు. అయితే ముందు నీ ప్లేట్లో ఉన్నవి అన్నీ తిను. తరువాత ఇంకా కావాలనుకుంటే తీసుకోవచ్చు. భోజనం చాలా విలువైంది. మనం దాన్ని వేస్ట్ చేయకూడదు రాజు. ఎంత కావాలో అంతే తీసుకోవాలి. నోటి నిండా అన్నం పెట్టుకుని మాట్లాడకూడదు. కుడి చేత్తోనే భోజనం చెయ్యాలి. ముందు పార్టీ కొరకు గదులను అలంకరిద్దాం. రాజు, ముందు నువ్వెళ్ళి నీ గదిని శుభ్రం చేయి. రాజు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ గది ఎంతో అందంగా ఉంది. అయితే నువ్వు దాన్ని రోజూ క్లీన్గా ఉంచుకోవాలి. ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా. దైవత్వానికి తరువాత ఉండేది శుభ్రమే. రా, నీ గది శుభ్రం చేయడానికి నేను సహాయం చేస్తాను. మనం నీ బొమ్మల్ని, పుస్తకాలు వగైరాని జాగ్రత్తగా పెట్టాలి. రాజు, ఏదైనా బొమ్మ తీసి ఆడుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అదే చోట పెట్టాలి. ఏదైనా పుస్తకం తీసి చదివినా లేదా వ్రాసినా సరే తిరిగి దాన్ని అదే చోట పెట్టేయాలి. అలా చేస్తే ఏవీ పోకుండా ఉంటాయి. నువ్వు వాటిని ఎక్కువ కాలం వాడుకోవచ్చు. రాజు, పార్టీకి ముందు నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకోకూడదు? రాజు, రాజు, త్వరగా రా. రాజు, నేను క్యాండిల్స్ని వెలిగిస్తాను. తర్వాత నువ్వు వాటిని ఊది కేక్ కట్ చేద్దువుగాని. హ్యాపీ బర్త్డే రాజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీలో మనం కొన్ని ఇలాంటివి చూస్తాం. ఇది ఒక కేక్. సహజంగా కేక్లను బర్త్డే పార్టీలకు మరియు వేరే పార్టీలకు పెడతారు. ఇది ఒక బహుమతి. మనం ప్రజలకు వేర్వేరు సమయాలలో, అంటే పుట్టినరోజులకు, యానివర్సరీ
ఇతర సంతోషకరమైన సందర్భాలలో బహుమతులనిస్తాం. ఇది జ్యూస్ గ్లాస్. ఇవి బెలూన్స్. పిల్లలకు బెలూన్స్తో ఆడుకోవడం చాలా ఇష్టం. అలాగే మనం పార్టీలప్పుడు గదులను అలంకరించడానికి ఈ బెలూన్స్ను వాడుతూ ఉంటాం. రాజు, ఇప్పుడు మనం మీ తాతయ్య వాళ్ళని చూడ్డానికి వెళదాం. ఇలాంటి రోజున వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. వాళ్ళిల్లు ఇక్కడికి దగ్గరే కాబట్టి మనం నడిచే వెళదాం. అలాగే వెళదాం పదండి. మనం ఎవరినైనా చూడ్డానికి వెళ్ళేప్పుడు ముఖ్యంగా పెద్దవారిని మనతో పళ్ళు గాని, ఏమైనా గిఫ్ట్స్ గాని తీసుకెళ్ళడం అనేది చాలా మంచి ఆలోచన. చూడు రాజు, నడిచి వెళ్ళేవాళ్ళు ఫుట్పాత్ మీద నడవడం మంచిది. అలాగే మనం రోడ్డును దాటేప్పుడు ఇలాంటి జీబ్రా క్రాసింగ్ దగ్గరే దాటాలి గాని ఇష్టం వచ్చిన చోట కాదు. రోడ్డును దాటేప్పుడు ట్రాఫిక్ని వెళ్ళనివ్వాలి. తర్వాత ఎడం వైపు నుంచి కుడివైపుకు ఏవీ బళ్ళు రావడం లేదని చూసి, అలాగే కుడివైపు నుంచి ఎడం వైపుకు చూసి దాటాలి, దగ్గర్లో ఎలాంటి బళ్ళు రానప్పుడు. మనం రోడ్డు మీద ఇలాంటివి కొన్ని చూస్తూ ఉంటాం. రోడ్డు మీదున్న దీన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు. మనం ఇలా జీబ్రా క్రాసింగ్ ఉన్న చోటనే రోడ్డును దాటాలి. ఇది రోడ్డు పక్కన ఉండే పేవ్మెంట్. మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఈ పేవ్మెంట్ మీదనే నడవాలి. నమస్తే తాతయ్య. నమస్తే నాయనమ్మ. ఓ, ఈరోజు నీ బర్త్డే కదా రాజు. దీర్ఘాయుష్మాన్ భవ. బర్త్డేని బాగా ఎంజాయ్ చేశావా? రాజు, మీ ఫ్రెండ్స్ అంతా వచ్చారా? సారీ, నేను పార్టీకి రాలేకపోయాను. ఓ, నాకు ఇంకో గిఫ్ట్. ఎంత బాగుందో. ఈరోజు చాలా సంతోషంగా గడిచింది. నా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. మాకు ఇష్టమైనవి తిన్నాం. నాకు ఎన్నో గిఫ్ట్స్ వచ్చాయి. నేను చాలా నేర్చుకున్నాను. మన పక్కింటావిడ మిసెస్ గుప్తా గుర్తుందా? అనుకోకుండా గతవారం ఆమెకు జబ్బు చేసింది. ఆమెను గెట్వెల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వాళ్ళామెకు అక్కడ ఆపరేషన్ కూడా చేశారు. ఇప్పుడు ఆమె కోలుకుంటుంది. అయితే ఇంకా హాస్పిటల్లోనే ఉంది. అయ్యో పాపం, ఆవిడెంతో నిరాశలో ఉండుంటుంది. రాజు, ఇంటికి వెళ్లే ముందు హాస్పిటల్కి వెళ్ళి గుప్తా ఆంటీని చూసి వెళ్దాం. మమ్మీ, అది పోలీస్ వ్యానా? కాదు, అది అంబులెన్స్. జబ్బుతో ఉన్నవారిని హాస్పిటల్కి తీసుకువచ్చేదాన్ని అంబులెన్స్ అంటారు రాజు. హాస్పిటల్లోని పేషెంట్స్ వేర్వేరు జబ్బుల నుంచి కోలుకుంటున్నారు. కనుక వారికి విశ్రాంతి, శాంతి ఎంతో అవసరం. హాస్పిటల్లో నిశ్శబ్దంగా ఉండాలి, పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. గీతా ఆంటీ కోసం నా దగ్గర కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ప్లీజ్, మేము మిసెస్ గుప్తాని చూడాలి. ఆమె రూమ్ నెంబర్ 312లో ఉన్నారు. అది థర్డ్ ఫ్లోర్లో ఉంది. మీరు త్వరగా వెళ్ళండి. విజిటింగ్ అవర్స్ 4 నుంచి 7 గంటల వరకే. ఇంకా 15 నిమిషాలే ఉంది. మమ్మీ, ఆమె యూనిఫామ్ ఎందుకు వేసుకుంది? స్కూల్కి వెళ్తుందా? కాదు రాజు, ఆమె నర్స్. ఆమె హాస్పిటల్లో పేషెంట్స్ని చూసుకుంటుంది. గుప్తా ఆంటీని మనం చూడాలని అనుకున్నప్పుడు ఎందుకు చూడకూడదు? వాళ్లకు స్పెషల్గా వేరే టైం ఎందుకుంటుంది? మనం మెట్లు ఎక్కకుండా లిఫ్ట్లో ఎందుకు వెళ్ళకూడదు? పేషెంట్స్కి విశ్రాంతి కావాలి కదా, అందుకనే వాళ్ళని చూసే టైం కూడా కొంచెంగానే ఉంటుంది. లిఫ్ట్ని పేషెంట్స్ కొరకు, ఎమర్జెన్సీ కొరకు వదిలి మనం నడవగలం కనుక మెట్ల మీద నుంచి వెళ్ళాలి. మమ్మీ, ఐసీయూ అంటే ఏమిటి? ఇది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ రాజు.
పేషెంట్స్ పరిస్థితి సీరియస్గా ఉన్నా లేదా ఆపరేషన్ చేసిన వెంటనే వాళ్ళని ఐసీయూలో ఉంచుతారు. వాళ్లను డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. 24 గంటలు. సహజంగా విజిటర్స్ని ఐసీయూ లోపలికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే పేషెంట్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందని. వాళ్ళు చాలా వీక్గా ఉంటారు కనుక. నమస్తే మిస్సెస్ గుప్తా. ఇప్పుడెలా ఉన్నారు? ఓ మాయా, మిమ్మల్ని చూసి చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. నన్ను వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఎలా ఉన్నారు గుప్తా ఆంటీ? మీకు ఇంజెక్షన్ అంటే భయమా? బాధపడకండి, మీకు త్వరగా బాగవుతుంది. ఈ పుస్తకం మీకు గిఫ్ట్గా తెచ్చాను. ఓ, నా కోసం ఇది తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేనిది తప్పకుండా చదువుతాను. ఇది నాకు ప్రేమతో, ముఖ్యంగా రాజు ఇచ్చినందున. నాకు ఏదైనా ఇవ్వాలన్న ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషం బాబూ. ఇక్కడ మీకు రోజంతా బోర్ కొడుతుందిగా, అప్పుడు మీరు ఈ పుస్తకం చదువుకోండి, బోర్ కొట్టదు. సరే, ఇక మనం వెళ్దాం. విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. త్వరగా కోలుకోండి మిస్సెస్ గుప్తా. ఇంకొక రోజు మళ్ళీ వస్తాంలే. మనం హాస్పిటల్లో ఇటువంటివి చూస్తూ ఉంటాం. ఇది ఒక అంబులెన్స్. జబ్బుతో ఉన్నవారిని హాస్పిటల్కు తీసుకొని వెళ్లడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈయన ఒక డాక్టర్. మన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే డాక్టర్ పరీక్షించి తగిన చికిత్స చేసి మనం బాగుపడడానికి మందులనిస్తాడు. ఈమె ఒక నర్స్. హాస్పిటల్లోని రోగులకు సరైన ఆహారాన్ని, మందులను సరైన సమయంలో ఇచ్చి వారిని జాగ్రత్తగా చూసుకుంటూ వారికి సహాయం చేస్తుంది. ఇది ఒక స్టెతస్కోపు. రోగులను పరీక్షించడానికి డాక్టర్లు స్టెతస్కోపును ఉపయోగిస్తారు. ఇది ఇంజెక్షన్. కొన్నిసార్లు మనకు అనారోగ్యంగా ఉంటే మనం బాగుపడడానికి డాక్టర్లు ఇంజెక్షన్ని ఇస్తారు. నీ బర్త్డే ఎలా జరిగింది? బాగా ఎంజాయ్ చేశావా? చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను. అరుణ్, కోయంబత్తూరుకు వెళ్లే ట్రైను టైం అవుతుంది. మనం స్టేషన్కు వెళ్ళాలి. రాజు, నువ్వు నీ మామయ్యకు సెండాఫ్ ఇవ్వడానికి మాతో వస్తావా? ఓ, తప్పకుండా. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నేను కార్ని పార్క్ చేసి వస్తాను. మీరంతా ఇక్కడే వెయిట్ చేయండి. రా రాజు, మనిద్దరికీ ప్లాట్ఫామ్ టికెట్లు కొందాం. మనం స్టేషన్ లోపలికి వెళ్లాలంటే ప్లాట్ఫామ్ టికెట్లు తప్పకుండా కొనాలి. మనం రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందో లేదో చూద్దాం. కోచ్ నెంబర్ A1. ఓకే, అంతా సరిగ్గానే ఉంది. మనం మన బెర్త్ నెంబర్లు 7, 8, 9లోనికి వెళదాం. చాలా లేట్ అవుతుంది అరుణ్. మేమిక బయలుదేరుతాం. అవును, అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్ అరుణ్ అంకుల్. ప్లీజ్ వచ్చేసారి మాతో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి. నేను రాజీవ్తో ఆడుకుంటాను. రాజీవ్కు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మేం వచ్చి ఒక వారం రోజులు నీతో గడుపుతాం. ఓ, 10 అయిపోయింది రాజు. నువ్వు రోజూ పడుకునే టైం దాటిపోయింది. అవును మమ్మీ, నేను చాలా అలసిపోయాను. అయితే ఈ రోజు చాలా బాగుంది. ఒక్క రోజులో నేను ఎప్పుడు ఇన్ని చోట్లకు వెళ్ళలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. మనం రైల్వే స్టేషన్లో ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇది ప్లాట్ఫామ్ టికెట్. మనం ఎవరినైనా పంపడానికి లేదా తీసుకుని రావడానికి స్టేషన్కు వెళితే లోపలికి వెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్ టికెట్ని తప్పకుండా కొనుక్కోవాలి. ఇది రైలు. చాలామంది, అంటే దాదాపు 1000 మంది ఒకేసారి ఒక రైల్లో ప్రయాణం చెయ్యవచ్చు.
ఇది రైల్వే టికెట్. మనం రైల్లో ప్రయాణించాలంటే ఈ టికెట్టును తప్పకుండా కొని తీరవలసిందే. మీరంతా బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. మళ్ళీ కలుద్దాం. బాయ్. పెబుల్స్ తెలుగు